వివాహము చేసుకున్న దగ్గర నుండి లాస్ట్ వరకు కూడా పరిశుద్ధంగా ఉండాలనే ఆలోచనతో దేవుడు పరిశుద్ధ వివాహం అని పేరు పెట్టాడు ఆయన. ఈరోజు బ్రదర్ శివకుమార్ గారు, సిస్టర్ అంజలి గారికి కూడా వీరిద్దరిని కూడా దేవుడు జతపరుస్తున్నాడండి. వీళ్ళ గురించి బైబిల్లో చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, ఒకసారి చూడండి ప్రేమైన దేవుని వాళ్ళరా, మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుతాం ప్రియులారా. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. ఒక్కసారి ఇద్దరిని దేవుడు ఇప్పుడు జతపరుస్తున్నాడండి. కాసేపట్లో దేవుని సేవకులు కదా, ఒక్కసారి ఇద్దరిని కూడా జతపరిచిన లైఫ్ లాంగ్ జీవితంలో అసలు తలదూర్చకూడదు ప్రేమైన దేవుడు. గొప్పదండి దేవుడు జతపరుస్తున్న వివాహం. ఒకప్పుడు శివకుమార్ అన్న, అదేవిధంగా సిస్టర్ అంజలి గారు వేరువేరుగా ఉన్నారు. ఇప్పుడు వారిద్దరూ వేరువేరు కాదు, ఇద్దరు ఏక శరీరులైన అని రాయబడింది ప్రియులారా. ఈ బ్రదర్కి సిస్టర్కి నేను ఒక్కటే చెప్తున్నానండి, వివాహంలో అందరూ కనపడతారు ప్రియులారా. అందరూ వస్తారండి, సేవకులు వస్తారు, బంధువులు వస్తారు, కానీ కాపరం చేసే దగ్గర మాత్రం కనపడరు ప్రియులారా. వీళ్ళెవరూ కనపడరు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ ఎవరు రారు ముందుకి. ఎవరు ఉంటారంటే దేవుడే ఉంటాడు ప్రేమ దేవుని వాళ్ళ. అందుకనే బైబిల్ మొత్తంలో కూడా ఏమని కనపడుతుందంటే, భర్తకి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ప్రేమించు ప్రేమించు ప్రేమించు, భార్యని ప్రేమించు అంటాడు. భార్యకి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, లోబడు 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 అంటాడు. ఎంత గొప్ప అనుభూతి ఉంది తెలుసా ప్రేమైన దేవుని వల్ల. రెండు మాటల్లో ఒక మాట చదువుకొని త్వరగా ముగిద్దామండి. పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుండి రాయబడింది ప్రియులారా. ఒకసారి ఫస్ట్ వచనాన్ని చదువుదామని. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యముకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టవచ్చునని రాయబడింది. ప్రేమైన దేవుని వల్లరా, బైబిల్ గ్రంథంలో వివాహము ఎలా చేయాలో రాయబడలేదు. తాళి కడతావా, లేకపోతే ఉంగరం తొడుగుతావా, సెకండ్ ఇచ్చుకుంటావా, కౌగిలించుకుంటావా అని చెప్పలేదు. కానీ వివాహం అయిన తర్వాత మాత్రం బ్రతుకు గురించి బైబిల్ చాలా గొప్పగా చెప్పిందండి. మీ స్వపురుషులకు లోబడి ఉండండి అని చెప్పింది ప్రేమైన దేవుని వల్లరా. అలా లోబడే విషయంలో ఎలా ఉండాలంటే, చీటికి మాటికి భర్త మీద సిరాకు పరాకు పడకూడదు. దాని గురించి బైబిల్ చెబుతుంది. చూడండి 3వ వచనం 4వ వచనం చూడండి ప్రేమైన దేవుని వల్ల. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారంగా ఉండవలను. సాధువుగా ఉండాలి, మృదువుగా మాట్లాడాలి భర్తతో. ఉదయం వెళ్తాడు, సాయంత్రం వస్తూ ఉంటాడు ప్రేమైన దేవుని వల్ల. చాలా పీస్ఫుల్ మైండ్ ఉండాలి ప్రేమైన దేవుని వల్ల. ఇలా ఉన్నప్పుడు ఆ కాపురం చాలా గొప్పగా ఉంటుందండి. ఇప్పుడు పురుషులకి ఏమైనా ఏం చెప్తున్నాడు చూడండి దేవుడు. 7వ వచనం చూడండి ప్రేమైన దేవుని వల్ల. అటువలనే పురుషులరా, జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలిన వారై ఉన్నారని ఎరిగి ఎక్కువగా బలహీన ఘట్టమని భార్యను సన్మానించండి అంటున్నాడు. భార్య కూడా బలహీన ఘట్టమని దేవుడు ముందుగానే చెప్పాడు శివకుమారానికి. ఎందుకంటే చూడండి, మనము ఇంటిలో ఉన్నటువంటి సామానాలు షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇంట్లో చాలా సామానాలు ఉంటాయి. డబల్ కట్ మంచం ఉంటుంది, బీరువా ఉంటుంది, ఫ్యాన్లు ఉంటాయి. అన్నీ షిఫ్ట్ చేస్తున్నప్పుడు అందులో గ్లాస్ ఐటమ్ ఉందనుకోండి, వాటిని వేరే చోట షిఫ్ట్ చేస్తున్నప్పుడు డబల్ కట్ స్పీడ్గా ఎక్కించేస్తాం, మంచాన్ని ఫ్యాన్లు స్పీడ్గా ఎక్కించేస్తాం, బీరువాని కూడా స్పీడ్గా ఎక్కించేస్తాం. కానీ గ్లాస్ ఐటమ్తో కూడినటువంటి ఏదైనా ఐటమ్ ఉంటే జాగ్రత్త జాగ్రత్త చాలా జాగ్రత్తగా పట్టుకోమంటాం మనం. ఎందుకంటే అది బలహీనమైనది. ఇలాగే ట్రీట్ చేయాలి భర్త భార్యని. ఇసుమంది ఇలాగంటేనే వెంటనే
ఏమైపోతుంది తెలుసా ప్రేమైన దేవుని వల్ల, చాలా సఫర్ అయిపోతూ ఉంటుంది మన చిన్న మాట అంటేనే. కానీ భర్త ఎలా ఉండాలంటే బలహీనమైన ఘటం, గ్లాస్ ఐటమ్లా ఉంది కాబట్టి నేను ఆ విధంగా నేను ట్రీట్ చేయాలి నా భార్యని అన్నట్టుగా శివకుమార్ అనే ట్రీట్ చేయాలి. సిస్టర్ అంజలి గారు కూడా సాధువైనట్టుగాను మృదువైనట్టుగాను భర్తకు ఎప్పుడు లోబడాలి ప్రేమన దేవుని వాళ్ళు. ఇప్పుడు ఇంతమంది రారండి కాపురం చేసినప్పుడు ప్రేమన దేవుని వాళ్ళు, ఇంతమంది రారండి. మన క్రాపరాలను మనమే చక్కదిద్దుకోవాలి, దేవుడు చక్కదిద్దుతాడు. అయితే బంధువులందరికీ కానీ, విశ్వాసులందరికీ కానీ, సంఘ పెద్దలందరికీ కూడా, లేకపోతే బయట ఉన్న అధికారులందరికీ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు, కాబట్టి వీరి గురించి ప్రార్థన చేయాలి అని దేవుడు గ్రంథం రాయబడింది ప్రేమనది. ఈ విధంగా అన్నయ్య సిస్టర్ కూడా ఈ విధంగా దేవుని చిత్తానుసారంగా దేవుడు అనుకున్నటువంటి వివాహంలో ముందుకు వెళ్ళాలని, తన కాపరి జీవితంలో మూడో వ్యక్తిని, థర్డ్ పర్సన్ని ఇన్వాల్వ్మెంట్ చేయకుండా యథార్థమైన జీవితంతో, భక్తికరమైనటువంటి జీవితంతో, పరిశుద్ధమైన జీవితంతో ముందుకు సాగిపోవాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమన దేవుని వల్ల పరిశుద్ధుడు అయిన తండ్రి, స్తోత్రాలు కూడా నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, శివకుమారు అన్న సిస్టర్ అంజలి గారిని ప్రభు దీవించి ప్రభువా, మీరు ఎంతగానో జతపరుస్తున్న ఈ వివాహాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, మీరు ఇస్తున్నటువంటి గొప్ప ఆధిక్యతను, అనుభూతిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఇరువురిని దీవించండి ప్రభువా, ఇరువురిలో మీ మధ్య మీరు ఉండండి ప్రభువా. అయ్యా వివాహం అంతట్లో కూడా ఈ సహాయం మీకు ఆప్తలు దయచేయమని ముందున్న సమయాన్ని మీకే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో కొద్ది ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్.